స్టోరీని బేస్ చేసుకొని వాళ్ళు తీయడం జరిగింది. కానీ 2 పార్ట్లు కరెక్టే, మనం వెయిట్ చేయొచ్చు సెకండ్ పార్ట్ కోసం, తప్పేమీ లేదు, వర్త్ వాచింగ్. సినిమానే హై అన్న, సినిమాలో హై మూమెంట్స్ అంటే ఏం లేదు, సినిమానే చాలా హై ఉంది. ఒక ప్రతి సీను ఎన్టీఆర్ వచ్చే ప్రతి సీన్ ఇంట్రడక్షన్ లాగానే ఉంటుంది, ప్రతి బీజిఎం అలానే ఉంటుంది. ఇంకా అనిరుద్ధ్ గురించి చెప్పాల్సిన పని లేదు, చాలా బాగుంది. జాన్వి సెకండ్ హాఫ్లో వస్తుంది కాబట్టి మనకి ఎక్కువసేపు అనిపించదు, ఇంకా అందరు రివ్యూస్ చెప్తూనే ఉన్నారు సెకండ్ హాఫ్లో ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి మనకి అది ఒక్కటే అనిపిస్తుంది, ఫస్ట్ హాఫ్లో ఉండదు అంతే. క్లైమాక్స్ సాటిస్ఫాక్షన్, ఒక మంచి సస్పెన్స్ దగ్గర వదిలిపెట్టారు. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, లైక్ బాహుబలి 1లో కట్టప్ అయింది, ఆ ట్విస్ట్లో వదిలిపెట్టారు. వర్త్ వాచింగ్. అరిటాకులో ఏదో చిన్న స్వీట్ వేసినట్టు హీరోయిన్ చూపించినట్టు వదిలేశారు. మరి పార్ట్ 2లో కూడా చూపించాలి కొరటాల శివ గారు. సో ఒకటేంటంటే ఫైట్ సీన్లు కానీ లుక్స్ కానీ చాలా బాగున్నాయి, కానీ ఈ సినిమాని ఉల్టా చేసి చూడండి. సినిమా అంటే మన చిన్న ఎన్టీఆర్ పిరికోడ్రా చచ్చిపోయిన సోర్ణ ఒడ్డుకు లాక్కుని వచ్చాడు, ఈడేం హీరోరా బాబు అనుకుంటారు. ఆ అనుకున్న 40 నిమిషాల తర్వాత ఎలివేషన్స్ ఉంటాయి, అయ్యి బాబోయ్ మామూలుగా ఉండదు చెప్పాలంటే. సో ఒకటేంటంటే చాలామంది వేరే వేరే సినిమాలతో పోల్చుకుంటున్నారు. బాహుబలి, అవతారు లేకపోతే అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎలా చూస్తారు రా బాబు మీరు? మీ ఇంట్లో అందరి మొక్కలు ఒకలా ఉండవు, అలాగే సినిమాలన్నీ ఒకలా ఉండవు. ఆ కథ బట్టి స్టోరీ వెళ్తుంది, ఆ స్టోరీ బట్టి లైన్ ఉంటుంది. సినిమా నాకు నచ్చింది. అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను లేకపోతే ఎన్టీఆర్ గారి ఫ్యాన్లే కాదు, ఒక సినిమా లవర్. నేను ఒక సినిమాని ఒక సినిమాలాగా లవ్ చేస్తా. ఫర్ ద ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అండ్ కొరటాల గారి కంబ్యాక్ కోసం చూస్తున్న వాళ్ళకి ఈ మూవీ ఈజ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. అండ్ వన్ మ్యాన్ షో చేశారు ఎన్టీఆర్ గారు. అండ్ అనిరుద్ధ్ గారు ఇచ్చిన బీజిఎం ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ హీరోయిన్ కానీ వచ్చే ప్రతి క్యారెక్టర్ కానీ వాళ్ళు కొంచెం సేపు ఉన్నా దే ప్లేడ్ దేర్ రోల్. అండ్ ఓవరాల్ దేవరా ఈజ్ అ డీసెంట్ వన్ టైమ్ వాచ్ మూవీ. అండ్ ఫ్యాన్స్ని డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ట్రోల్స్ నెగిటివిటీ క్రియేట్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మీరు ఒక సినిమా తీయడానికి వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ని రెస్పెక్ట్ ఇవ్వండి. ఇలా నెగిటివిటీ క్రియేట్ చేయడం, ట్రోల్స్ క్రియేట్ చేయడం వల్ల మనకేమీ రాదు. యాజ్ అ కామన్ ఆడియన్ ప్రతి హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు అందరు ఫ్యాన్స్ కలిసి ఆ సినిమాని ఎంజాయ్ చేసే రేంజ్లో మనం ఫ్యాన్స్ డెవలప్ అవ్వాలి. లైక్ ఒక తెలుగు సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రపంచం మొత్తం ఎదురు చూసే స్థాయికి మనం వచ్చేసాం ఇప్పుడు. అది ఏ సినిమా అన్నా కానివ్వండి, ఒక ఆడియన్గా ఒక ఫ్యాన్గా మనం ప్రతి హీరో మూవీ రిలీజ్ అయినప్పుడు అందరం కలిసి ఆ మూవీని సెలబ్రేట్ చేసుకోవాలి, ఎంజాయ్ చేసుకోవాలి. ట్రోల్స్ ఆపేయండి, స్పాయిలర్స్ ఆపేయండి, నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, స్పెషల్లీ ఎన్టీఆర్ గారు యాక్టింగ్ ఫస్ట్ నుంచి. అండ్ స్పెషల్గా చెప్పుకోవాల్సింది బీజిఎం, అనిరుద్ధ్ గారు బీజిఎం ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ కొరటాల శివ గారి రైటింగ్ ఆబ్వియస్లీ ప్లస్ అని చెప్పుకోవచ్చు. దేవరాకున్న హైప్ దృష్టి ఏంటంటే కంపల్సరీ దేవరా సినిమా కంప్లీట్ ప్రాఫిట్ జోన్లోకి వెళ్తే కంపల్సరీ వెళ్తుందండి. దేవరా హైప్ అలా ఉంది, బిజినెస్ మాత్రం తక్కువగా ఉంది కాబట్టి కంప్లీట్ ప్రాఫిట్ జోన్లోకి వెళ్తుంది, హిట్ అవుతుందండి. ఎవరైతే ఈరోజు మూవీ నచ్చలేదు అనుకున్నారో వాళ్ళు 10 రోజుల తర్వాత ఈ దేవరా ఎలా హిట్ అయిందని తలలు బాదుకోవడం ఖాయమండి. కన్ఫామ్గా హిట్ అయింది మూవీ. సినిమాలో ఎన్టీఆర్ యాక్షన్ అండి, మాస్ సీన్స్ బాగున్నాయి, మాస్ సీన్స్ ఎలివేట్ అయినాయి మంచిగా. ఇంకా ట్విస్ట్ వచ్చేసి ఇలా ట్విస్ట్ మంచిగా రివీల్ చేశాడు లాస్ట్లో. మనం బాహుబలి లాగా ఒక ట్విస్ట్, బాహుబలిలో ఏంటంటే వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనేది ఎలా అయితే ట్రెండ్ సృష్టించిందో అటువంటి ట్విస్ట్ ఈడ దేవర చచ్చిపోతాడు. హూ కిల్డ్ దేవర అనేది రాబోయే రోజుల్లో ట్రెండ్ సృష్టించబోతుందండి. మంచి ట్విస్ట్ బాగుంది, ఎన్టీఆర్ యాక్షన్ బాగుంది, మాస్ సీన్స్ బాగున్నాయండి. కాకపోతే మైనస్ ఒక మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఈ ఒక సాంగ్ అనేది తీసేశారండి. దావుదీ సాంగ్ అనేది చాలామంది ఆ సాంగ్ వచ్చిందని లాస్ట్లో ఎదురు చూసాం, ఆ సాంగ్ తీసేయటం కొంచెం బాధ కలిగించింది. ఇంకో మైనస్ ఏంటంటే ఆర్ఆర్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది. ఎన్టీఆర్ యాక్షన్కి మాస్ సీన్స్ తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ లేకపోవడం అదొక్కటే మైనస్ అనిపించింది, అంతకుమించి సినిమాలో ఏం మైనస్ లేదు. సినిమా అనేది చాలా బాగుందండి. అదే అండి చెప్పే కదా, ఎవరికైతే నచ్చలేదు అనుకుంటారో 10 డేస్ తర్వాత వాళ్ళు తలలు పట్టుకుంటారండి ఎలా హిట్ అయింది అనేది. సెకండ్ హాఫ్లో ఏంటంటే అంటే దేవరా లేదు, ఫస్ట్ హాఫ్ అంతా దేవర కథను చూపించారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి వాళ్ళ కొడుకు ఒక భయస్తుడిలాగా చూపించి లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చారు. జనరల్గా ఏంటంటే మనం ఎక్కడ చూసుకున్నా సరే టైటిల్ రోల్ ఎవరైతే ప్లే చేస్తారో ఆ క్యారెక్టర్ నచ్చుతుంది. ఆ క్యారెక్టర్ కాకుండా మిగతా క్యారెక్టర్ ఎవరైతే ఉండిద్దో రెండో ఎన్టీఆర్ క్యారెక్టర్ అనేది ఎవరికి నచ్చదండి, ప్రతి సినిమాలు అంతేను. కాబట్టి వాళ్ళకి సెకండ్ హాఫ్ నచ్చకపోవచ్చు. ఇంకా కెమిస్ట్రీ కూడా వాళ్ళిద్దరి మధ్య పెద్ద సీన్స్ ఏం చూపెట్టలేదు. ఎన్టీఆర్ గారు జాన్వీ కపూర్ మధ్య ఉన్న సీన్స్ ఏముంటాయి, ఏం లేదు, కెమిస్ట్రీ ఏం లేదండి వాళ్ళిద్దరి మధ్య. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ హిట్ కొట్టాడని చెప్పొచ్చండి. ఇది 10 రోజుల తర్వాత అందరికి అర్థమవుతుందండి. క్లైమాక్స్ కొంచెం క్లమ్జీ ఉంది కానీ సో అది పార్ట్ 2లో తెలుస్తుంది మనకి. బీజిఎం ఎక్సలెంట్, బీజిఎం గురించి అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. బీజిఎం ఎక్సలెంట్, సినిమాటోగ్రఫీ బాగుంది. ఆమె యాక్టింగ్ బాగుంది. ఉన్న 10 minutes ఆమె
చించే హెయిర్ బాగుంది. అంటే సినిమా 3 గంటలు ఉంది కదా, ట్రిమ్ చేయొచ్చు అనిపించిందా? లేదు అట్లా ఏం అనిపించలా. సో స్టోరీలోకి తీసుకెళ్ళాడు, సో చూపించడానికి అంత పట్టింది కానీ బాగానే ఉంది. లేదు బోరింగ్ ఏం లేదు, ల్యాగ్ ఏం లేదు, బాగుంది. అంటే స్టోరీలోకి తీసుకెళ్ళడం కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది కానీ ల్యాగ్ ఏం లేదు. సినిమా ఎక్సలెంట్ ఉంది, బాగుంది. సో యాక్షన్ మొత్తం ఎన్టీఆర్ యాక్షన్ ఉంది మొత్తం. సైఫ్ అలీ ఖాన్ కూడా బాగా చేశారు ఆయన. సో దేవరా మూవీ చూడడం జరిగిందండి. దేవరా మూవీ నిజంగా చెప్తానా బాగుంది. బట్ సోషల్ మీడియాలో ఎందుకు దాన్ని అంత నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. మీకు RRRలో కంటే పాత్ర అయినది చాలా బాగా రాశారు కొరటాల శివ గారు. మూవీ కథ ఏంది అని అంటే సాంఘిక విద్రోహ శక్తుల కోసం ఎన్టీఆర్ని వాడుకున్నారా, లేకుంటే ఆ ఎన్టీఆర్ ఫ్రెండ్షిప్కి సైఫ్ అలీ ఖాన్ తోడయ్యారా, లేకపోతే వరాన్ని దేవరా చంపాడా, దేవర్ని వరా చంపాడా అనేటువంటి ఇది స్టోరీ. ఈ స్టోరీ లైన్లో ప్లస్ పాయింట్ ఏంది అని అంటే స్క్రీన్ ప్లే స్ట్రాంగ్గా రాశారు. ఎన్టీఆర్ గారి యాక్షన్ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఎన్టీఆర్ గారి యాక్షన్తో పాటు సైఫ్ అలీ ఖాన్ గారి యాక్షన్ ఉంటుందన్నా మార్వలెస్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది ఎన్టీఆర్ యాక్షన్. అండ్ చాలామంది ల్యాగ్ ఉంది అంటున్నారు. లీడ్ తీసుకోవడం వల్ల ల్యాగ్ అనిపించిందే తప్పిస్తే దెర్ ఈజ్ నో ల్యాగ్ ఇన్ ద మూవీ అండి. మూవీ వాజ్ గుడ్. ఒక షాట్ ఉంటుంది, కన్సంట్రేట్ మీద దొబ్బే షాట్ ఉంటుంది, అది అక్కడ చూడాలి ఎన్టీఆర్ గారి యాక్షన్, గూస్ బంప్స్ వస్తుంది. అండ్ రాజమౌళి గారు వచ్చారు, సొరచాపని పంపించారు, కాకపోతే చేప చిన్నగా ఉంది దర్శక్. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఏమంటున్నారంటే 3 మాడ్యులేషన్స్ ఉన్నాయి. రాజమౌళి గారు వచ్చి ఛత్రపతి చొరచాపని ఇచ్చారని, సింహాద్రి యొక్క సీన్ ఇచ్చారని, అఫ్కోర్స్ అవన్నీ ఇచ్చారు. బట్ ఈ కథ వేరు, ఆ కథ వేరు. ఇందులో ఒక లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తాను. దేవరాని వర చంపాడా, చంపిండాడు. ఆ వరాన్ని ఎవరు చంపారు, చంపితే మళ్ళీ పార్ట్ 2 ఎట్లా వస్తుంది ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. అభిరామ్ ఏమైనా వస్తారా ఏమో నాకు అర్థం కాలేదు పార్ట్ 2కి. ఇదండి సినిమా. ఓవరాల్గా మీకు రేటింగ్తో అవసరం లేదండి. వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఒక చిన్న డైలాగ్ అన్నా, నాన్న ఎంతసేపు ఉన్నా తాత కథ ముత్తాత కథ చెప్తున్నావే, నా కథ చెప్పు అంటే, నా దేవర కథ, నా తండ్రి కథ చెప్పు అంటే ప్రతి కొడుకు అనుకుంటాడు మా డాడీ ఈజ్ ఏ హీరో అని చెప్పేసి. బట్ ఆ హీరోనే 0 పనులు చేసేటప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది, ఆ సీన్ ఉంటుంది, అది మార్వెలస్. ఎన్టీఆర్ ఏది చూసినా ఎక్కడ చూసినా ఎన్టీఆర్. ఎందుకంటే ఎన్టీఆర్ తప్ప మూవీలో ఎక్కువ చెప్పాలంటే ఆయన స్కిల్స్, ఆయన డ్యాన్స్, ఆయన ఎవ్రీథింగ్ బాగుంది. స్టోరీ వైజ్ డైరెక్షన్ చాలా బాగుంది. డైరెక్టర్ గురించి చెప్పాలంటే మనకి డైరెక్షన్ ఎందుకు బాగుందంటే బై డిఫాల్ట్ మనకి ముందే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన చాలా మంచి మూవీస్ చేశాడు. మిర్చితో ప్రభాస్కి ఇచ్చాడు ఒక లైఫ్, అండ్ శ్రీమంతుడితో మీకు తెలుసు మహేష్ బాబుకి ఎంత మంచి మూవీ ఇచ్చాడు. సో ఆ మైండ్ సెట్తోనే నేను వచ్చేసాను అనమాట. నేను యాజ్ ఏ ఎన్టీఆర్కి ఫ్యాన్, అంటే ఎక్స్ట్రాడినరీ ఫ్యాన్ కాదు, నార్మల్ హీరోస్ కంటే చాలా ఇష్టం ఎన్టీఆర్. ఎందుకంటే డాన్సింగ్ స్కిల్స్, యాక్టింగ్ స్కిల్స్, ఎనీథింగ్, స్టోరీ, ఫైటింగ్స్, డైరెక్షన్, ఈ 3 బాగా నచ్చాయి. అవుట్ ఆఫ్ 5 4.